ప్రేమ, పవిత్రత, పెళ్లి ఇవన్నీ సొసైటీ మన నెత్తిన రుత్తిన అబద్ధాలు. దీని వెనుకున్న ఇంధనం ఒకటే, సెక్స్. కానీ రెండు కాళ్ళ మధ్య పుట్టే సెక్స్ కోరిక పెళ్లికి ముందు ఒకలాగా ఆడిస్తుంది, పెళ్లి తర్వాత ఇంకొకలాగా వేటాడిస్తుంది. ఫస్ట్ పెళ్లికి ముందు చూద్దాం. ఒక మనిషి నచ్చాడంటే అక్కడ ప్రేమ కన్నా ముందు పుట్టేది కామం. వాస్తవానికి అక్కడ ఇష్టం, కామం రెండు ఉన్నా కూడా సింహాసనం మీద కూర్చునేది మాత్రం కామమే. ఇక్కడ కామం అంటే ఫిజికల్ అవ్వాలన్న కోరిక. ఈ కలియుగంలో కామం ఎప్పుడు గెలుస్తూనే ఉంటుంది. కళ్ళు, స్మైలు, బాడీ షేప్లు ఏదో ఒకదానికి టెంప్ట్ అయిపోతాం. నీతో పడుకోవాలని డైరెక్ట్గా అయితే చెప్పించి కొడతారు కాబట్టి దానికి గ్లామర్ అద్ది లవ్ అంటాం. అక్కడ ప్రేమ ఉండదు, లవ్డ ఉండదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పే తీయటి మాట వెనుక నీ బాడీని ఎప్పుడెప్పుడు వాడుకుందామా అన్న ఆరాటం ఉంటుంది. ఇక్కడ నుంచి లవ్ డ్రామా స్టార్ట్ అయిపోతుంది. ఉడుకు రక్తం కాబట్టి హార్మోన్ల అలజడి ఎక్కువైపోతూ ఉంటుంది. దొరికిపోతామేమో అన్న భయం ఎక్కువ ఉంటుంది. అయినా కలుస్తారు, తిరుగుతారు, చాటింగ్ చేస్తారు. ఈ భయం కూడా డ్రగ్గులాగా నరాల్లోకి ఎక్కి ఎక్కడ లేని కిక్ ఇచ్చేస్తుంది. ఒక రకమైన డోపమైన్ రూపంలో ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కన్న వాళ్ళ పరువు గుర్తురాదు, కెరీర్ సంకనాగిపోతూ ఉంటుంది, గుడ్డిగా దిగిపోతారు. ఎందుకో తెలుసా? నిషేధించిన పండుకి రుచి ఎక్కువ అన్నట్టు తప్పు అని తెలిసిన చోటే ఈ టెంప్టేషన్ తారస్థాయిలో ఉంటుంది. మనం చేసేది తప్పు అంటారు, కానీ గుట్టు చప్పుడు లేకుండా బట్టలు విప్పేస్తారు. మా ఇంట్లో ఒప్పుకోరంటారు, కానీ కామాన్ని మాత్రమే ఫుల్గా దేవలాడుకుంటూ ఉంటారు. మనం విడిపోతామేమో అని ఏడుస్తూ ఉంటారు, కానీ ఆ ఏడుపులో కూడా ఎగబడి ఏకమైపోతారు. అలిగిన సెక్సే, ఏడ్చిన సెక్సే, కొట్టుకున్న సెక్సే. ఎమోషన్ ఏదైనా సరే టార్గెట్ ఒకటే, 6 అడుగుల మధ్య. 100 సాగులు చెప్తారు, 1000 కథలు అల్లుకుంటారు, కానీ తీర్చుకునేది మాత్రం శరీరం మీద మోజు తిరిగి నరాల్లో ఆ వేడి చల్లారే వరకు ఈ నాటకం సాగుతూనే ఉంటుంది. నిజంగా నీది ఏ స్వార్థం లేని పవిత్రమైన ప్రేమ అయితే, అందులో ఆవగింజంతో కూడా కామం లేకపోతే, తాలి మెడలో పడే వరకు పక్క మీదకి ఎక్కకు, కనీసం ఆ దేహాన్ని వేలుతో కూడా టచ్ చేయకు. ఆపుకో, అప్పుడు మాట్లాడుకుందాం నీ ప్రేమలోని పవిత్రత గురించి. మగాడైనా ఆడదైనా బట్టల కింద ఉన్న బాడీని సొంతం చేసుకునే వరకు బ్రెయిన్లో ఒక క్రూరమైన వేట నడుస్తుంది. ఆ టైంలో వాళ్ళకి కనిపించేది, వినిపించేది అంతా కూడా ప్రేమే. కానీ ఎప్పుడైతే కోరిక జాతర పూర్తిగా తీరిపోతుందో బ్రెయిన్కి ఆ ఆరాటంలో వచ్చే కిక్కు ఆగిపోతుంది. వేటగాడికి వేట దొరికే వరకే ఆకలిమంట. దాన్ని కొరికి పీక్కు తిన్న తర్వాత ఆ కలేబరం మీద ఈగ వాలినా కూడా పట్టించుకోడు.